చిరు వ్యాపారస్తులు కూల్చివేసి మీరు 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవాలి. పాప వాళ్ళు రోజు రోజు చిన్న చిన్న ఫైనాన్షియల్ వచ్చి దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళని పట్టుకొని పెద్ద పెద్ద షాపులు కట్టాలని ఆదేశాలు జులుంలు జారీ చేస్తారు. కొన్ని జాగాల్లోనేమో బినామీ కాంట్రాక్టర్లతోని డబ్బులు వసూలు చేపించి కట్టడంతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు అదనంగా షాపులు నిర్మాణం చేసి వాళ్లకు నెలవారీగా కిరాయిలు వచ్చేటువంటి విధంగా చేస్తాడు. అసలు గోదావరికంలో ఇష్టం ఉన్నటువంటి రీతిలో పరిపాలన జరుగుతున్నది అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో మా నాయకత్వం అంతా కూడా ఖండిస్తున్నటువంటి తెలుపుతున్నటువంటి యొక్క సందర్భం. తిలక్ నగర్ లో కడుతున్నటువంటి కట్టడాలు ఎక్స్ట్రా ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అసలు యజమానులకు ఇచ్చిండ్రా, మరి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రా? ఇట్లా అన్ని జాగాలలో కడుతున్నటువంటి కట్టడాలు ఏం జరుగుతున్నాయి? అందుకోసమే ఇలా సింగరేణిలో చిన్న ఒక వాటర్ పక్కకు రూమ్ వేసుకుంటేనే కట్టుకొని అయినటువంటి సింగరేణి మరి ఇలా ఎమ్మెల్యేతో ఏమి లోపాయికారి ఒప్పందంతో అదనంగా రూములు కట్టుకునేటువంటి విధంగా చేస్తున్నారు. ఎవరికి లాభం చేకూరే విధంగా చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులు బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వెళ్ళి మొత్తుకుంటా ఉంటే శివాజీనగర్ కానీ, హనుమాన్ నగర్ కానీ, అదేవిధంగా అశోక్ టాకీస్ దగ్గర కానీ కట్టేటువంటి సింగరేణి కట్టేటువంటి కట్టడాలకు ఓనర్షిప్ ను ఆ చిరు వ్యాపారస్తులకు ఇవ్వాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితుల కోసం, బాధితుల పక్షాన, బాధితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కు హెచ్చరిక చేయడంతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధితులు ఎవరైతే రూములు పోయినాయో ఆ రూములు మాత్రమే అందరికీ కట్టించాలి. ఎవరైనా ఓనర్లు క్వార్టర్లు పక్కకు గతంలో షాపులు నిర్వహించినటువంటి ఓనర్లకు అవసరమైతే వచ్చే విధంగా చేయాలి తప్ప అదనంగా కట్టేటువంటి వాటిని ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రీతిలో ఇలా అమ్ముకోవద్దు, అవినీతి చేయొద్దు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం దీని మీద ప్రత్యేకమైనటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి బాధితులకు మాత్రమే రూము కట్టించుకునేటువంటి విధంగా చేయాలి.